మనందరం కూడా నెహెమ్యా జీవితాన్ని మనం చూసుకున్నాం. నెహెమ్యా జీవితాన్ని మనం ప్రారంభించాం. నెహెమ్యా జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం చూడటానికి ప్రభు మన కృపనిచ్చాడు. నెహెమ్యా ప్రేమైన దేవుని బిడ్డలారా అద్భుతమైనటువంటి వ్యక్తిగా మనమందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. నెహెమ్యా ప్రేమైన దేవుని బిడ్డలారా అనే మాటకు, నెహెమ్యా అనే మాటకు దేవుడు ఓదార్చును అని అర్థం. దేవుడు మనల్ని ఓదార్చే దేవుడు. ఆయన మనల్ని బలపరిచేటువంటి దేవుడు. కష్టాలలో ఉన్న వారిని, కన్నీటిలో ఉన్నటువంటి వారిని, ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకొనుటకై దేవుడు నెహెమ్యాను ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, సహోదరి, యెరూషలేము పాతబడిపోయింది, పాడుబడిపోయింది, అది పడిపోయింది, కాల్చబడింది. యెరూషలేము పట్టణము ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉండగా అందులోని ప్రజలందరూ కూడా బహుశా అనుకుని ఉంటారు, ప్రేమైన దేవుని బిడ్డలారా, మా పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏం కావాలి, మా జీవితం ఇంతేనా, మాకిక ఎలాంటి పరిష్కారము లేదా, ఎలాంటి సంతోషము లేదా, ఎలాగైనా మాకు మరొక ఆనందకరమైన జీవితము లేక ఆశీర్వాదముతో కూడిన జీవితము లేదా అని బహుశా వారు ఆలోచించి ఉంటారు. దేవుడు వారి యొక్క మొరను ఆలకించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క మొరను ఆలకించిన దేవుడు నెహెమ్యాను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా బలపరచాలని ఆశపడుతూ ఉన్నాను. బహుశా నీవు నేను కూడా కొన్నిసార్లు ఈ ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఎవరు నన్ను పట్టించుకోవటం లేదే, నా సమస్యకు పరిష్కారము లేదా, నా కన్నిటికి అంతము లేదా, నా కష్టాలిక తొలగిపోవా, నా అనారోగ్యమిక మానదా అని మనం అనుకుంటూ ఉండవచ్చు. లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి పట్టించుకుంటూ ఉన్నాడు. నీ గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. నీ యొక్క సమస్యను తొలగించటానికి, నీ కష్టాన్ని తొలగించటానికి, నీ యొక్క కన్నీటిని తొడవటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అదే నెహెమ్యా గ్రంథం యొక్క ముఖ్యాంశము. దేవుడు తన ప్రజలను దర్శించాడు. పాడుబడిపోయిన జీవితాలను తిరిగి కడుతూ ఉన్నాడు. మరి ఎలాంటి నిరీక్షణ, ఎలాంటి ఆశ లేనటువంటి, ఎలాంటి ఇక నిరీక్షణ లేని జీవితాలలో ఒక చిరునవ్వును కలిగించటానికి పరిశుద్ధాత్మ దేవుడు పూనుకుంటూ ఉన్నాడు. ఈరోజు దేవునికి మనమందరం కూడా మహిమ చెల్లించాలి. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, ఆదరించాలని ఆశపడుతూ ఉన్నాడు, ఓదార్చాలని, బలపరచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా చూసాం. నెహెమ్యా గ్రంథంలో మొదటి 2 అధ్యాయాలు మీరు ధ్యానించినట్లయితే నెహెమ్యా గురించి అద్భుతమైనటువంటి సత్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, ప్రేమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా మరి తన వారి గురించి ఎప్పుడూ కూడా ఆలోచించేటువంటి వాడు. తన వారు ఎలా ఉన్నారు అని ఆలోచన కలిగి ఉన్నాడు. తన వారి యొక్క కష్టాలు ఏమిటి, పరిస్థితులు ఏమిటి, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు.
క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆయన బిడ్డగా నీవు కూడా ఇలాంటి ఆశ, ఇలాంటి స్వభావం కలిగి ఉండాలని కోరుచున్నాడు. నీవు నీ యొక్క స్వంత జీవితం గురించి మాత్రమే కాదు, నీ యొక్క క్షేమం గురించి మాత్రమే కాదు, ఇతరుల గురించి కూడా నీవు ఆలోచించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుచూ ఉన్నాడు. మీరు ఒకరి క్షేమము గురించి ఒకరు ఆలోచించుకోనండి అని అంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎంతోమంది కష్టాలలో, కన్నీటిలో, నశించిపోయే పరిస్థితులలో, ఆపదలలో ఉంటూ ఉండగా నీవు కేవలము నీ గురించి మాత్రమే ఆలోచించటం న్యాయము కాదని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక చక్కటి సత్యాన్ని మీకు చెప్పనివ్వండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మనము ఇతరుల క్షేమము కొరకై ప్రయాసపడతామో, ఇతరుల యొక్క క్షేమము గురించి ఆలోచిస్తామో, ఇతరులు బాగుండాలని ప్రయాసపడతామో, ఐ వాంట్ టు టెల్ యూ that the blessing will come upon your life only. మీరు ఇతరుల యొక్క క్షేమము గురించి ఎప్పుడైతే ఆశపడుతున్నారో, దేవునికి ఆశీర్వాదము మన జీవితం మీదకే, మీ జీవితం మీదకే వస్తుందని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటను ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి మనం చదువుకుందాం. ఆ తర్వాత మరలా నెహెమ్యా గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ సత్యము మనకు అర్థం కావాలి. యోబు గ్రంథము 42వ అధ్యాయములో చాలా చక్కటి మాటను రాస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. 42వ అధ్యాయము 10వ వాక్యము. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. ఎప్పుడైతే యోబు తన స్నేహితుల యొక్క కష్టము కొరకు, తన స్నేహితులు బాగుపడాలని, తన స్నేహితులు చక్కగా ఉండాలని ప్రార్థన చేశాడో, దేవుడు అతని క్షేమస్థితిని మరలా దయచేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేస్తూ ఉన్నాడు. When you are praying, when you are concerned about others' welfare, ఇతరుల యొక్క క్షేమము గురించి నువ్వు పట్టించుకుంటావో, దేవుడు ఆ క్షేమ స్థితిని నీకు కలిగించడం మాత్రమే కాదు, కానీ నీ జీవితంలో ఒక డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్, రెండంతల ఆశీర్వాదాన్ని కూడా ఇవ్వటానికి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు అనే మాటను ఈరోజు నేను సెలవిస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. రెండవదిగా మనం నెహెమ్యా భక్తుని గమనించినప్పుడు, he was not just a leader who was concerned about his people, he was not just a leader who was informed about his people, he was also a leader who would pray for his people. తన ప్రజల కొరకై ప్రార్థించే నాయకుడిగా నెహెమ్యా భక్తుని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు కూడా ఇతరుల యొక్క క్షేమము కొరకై ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలని, వారి గురించి ప్రయాసపడే వ్యక్తిగా నువ్వు ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవది ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా కేవలము ప్రార్థన చేసి ఊరికే ఉండే వ్యక్తి కాదు, ప్రార్థన చేసి నెమ్మదిగా ఉండిపోలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి చేయకుండా ఉండలేదు. కానీ నెహెమ్యా భక్తుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థనతో పాటుగా ఆత్మ తీవ్రతను కలిగి ఏదైనా ఒక కార్యము తాను చేయాలని ఆశించినటువంటి వ్యక్తి. అనేక మంది మనలో ప్రియమైన దేవుని బిడ్డలారా కేవలము ప్రార్థన దగ్గరే ఆగిపోతూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, ప్రార్థన చేయటము చాలా ప్రాముఖ్యమే, కానీ ప్రార్థనతో బాటుగా నీవు ఇతరుల గురించి, లేక దేవుని రాజ్యము గురించి, దేవుని యొక్క రాజ్యములో ప్రజల గురించి ఆత్మ తీవ్రతను కలిగి, భారమును కలిగి, వారి కొరకై ప్రయాసపడటానికి నిన్ను నీవు సిద్ధపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరో వస్తారులే, చేస్తారులే అనేటువంటి ధోరణి దేవుని యొక్క రాజ్యంలో మన విషయంలో పనికి రాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరో వారు ఏదో వేరే గ్రహం నుంచి రారు, ఎక్కడో వేరే చోట పుట్టరు, వారు నీవే కావాలి. ఆ యొక్క ఆత్మ తీవ్రతను కలిగి దేవుని కొరకు జీవించి దేవుని రాజ్యంలో కార్యములు చేసే వ్యక్తిగా నీవే అవ్వాలి అని రోజు నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంత మంచి మాట నెహెమ్యా గురించి రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 10వ వాక్యం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 10వ వాక్యం. హోరోనీయుడైన సన్బలటును, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును,
ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చునని విని బహుగా దుఃఖపడిరి. వాట్ అన్ ఇంట్రొడక్షన్ అబౌట్ నెహెమ్యాస్ మిషన్. నెహెమ్యా యెరూషలేములోకి ఎంటర్ కావటమే ఎంత సూపర్ స్టేట్మెంట్ ఇవ్వబడుతుంది నెహెమ్యా గురించి. ఏమని రాస్తూ ఉన్నారండి? ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెను. వావ్! ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ గురించి దేవుని రాజ్యంలో ఎటువంటి అభిప్రాయం ఉంటూ ఉన్నది? నెహెమ్యా గురించి అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయువాడు ఒకడు వచ్చాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా దేవుని చేతుల్లో ఇటువంటి చక్కటి సాధనంగా కావాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనమందరము కూడా we should be caring leaders, we should be passionate leaders, we should be leaders who will commit ourselves for the work of the Lord. దేవుని యొక్క పని కొరకై మనల్ని మనము సమర్పించుకున్నటువంటి వ్యక్తులుగా ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దయచేసి ఈ మాటను మీ హృదయంలో పెట్టుకోనండి. నీ విషయమై ఇతరులు ఈ మాట చెప్పగలరా? నిజముగా ఈ వ్యక్తి, ఈ సహోదరుడు, ఈ సహోదరి నా క్షేమము విషయమై కోరిక కలిగిన వాడు, నా క్షేమము కొరకై ప్రయాసపడినవాడు, నా క్షేమము విషయమై కార్యము జరిగించిన వాడని నీ గురించి చెప్పగలరా? అయ్యో, కొంతమంది గురించి ఉన్నటువంటి సాక్ష్యం ఏంటంటే, వారు నాకు హాని చేశారండి, నా గురించి వ్యతిరేకముగా నా వీపు వెనకాల మాట్లాడారండి, వారు చాలా చాలా దుర్బుద్ధి కలిగిన వారండి, బయటికి మాత్రమే మంచిగా ఉంటారు, వెనుకల వారి స్వభావం మంచిది కాదండి అనేటువంటి సాక్ష్యము కొంతమంది గురించి దేవుని రాజ్యంలో వినిపిస్తూ ఉన్నది. సహోదరుడా, సహోదరి, ఈరోజు నేను దేవుని పేరట నీకు మనవి చేస్తూ ఉన్నాను. నిన్ను గురించి కూడా దేవుని రాజ్యంలో నీ స్నేహితుడు, నీకు శ్రేయభిలాషులు, లేకపోతే నీకు తెలిసిన వారు, నువ్వు పనిచేసే చోట నీ కుటుంబీకులు, వారు చెప్పగలగాలి, నిజముగా నా క్షేమము కోరేటువంటి వ్యక్తి, నా క్షేమము కొరకై ప్రయాసపడే వ్యక్తి, నా క్షేమము కొరకై ఎంత పనైనా చేయగలడు అని నీ గురించిన సాక్ష్యము వారు వినగలగాలి. ఎవరు చెప్తూ ఉన్నారండి ఈ మాట? శత్రువుగా పరిగణించబడినటువంటి సన్బలటు టోబియాలు చెప్తూ ఉన్నారు. శత్రువు గమనిస్తూ ఉన్నాడు నెహెమ్యా యొక్క స్వభావము, శత్రువు చూస్తూ ఉన్నాడు నెహెమ్యా యొక్క ఆత్మ తీవ్రత, శత్రువు గమనిస్తూ ఉన్నాడు నెహెమ్యా యొక్క సమర్పణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రియ యవన సహోదరుడా, యవన సహోదరి, ప్రియ సహోదరుడా, సహోదరి, స్నేహితుడు, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఇతరుల క్షేమము కొరకై ప్రయాసపడాలి. ఇతరులు నిన్ను చూసినప్పుడు హీ ఈజ్ అన్ ఎంకరేజర్. ఆయన నన్ను ప్రోత్సహించే వ్యక్తి, ఆమె నన్ను ప్రోత్సహించే వ్యక్తి, నన్ను ఆదరించేవారు, నన్ను అర్థం చేసుకునేవారు, నా క్షేమము కొరకై ప్రయాసపడేవారని వారు నీ గురించి చెప్పగలగాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా అంశంలో ప్రాముఖ్యమైన భాగం ఇదే. అయితే నా యొక్క అంశం ఏంటంటే, కట్టుటలో ఎదురయ్యేటువంటి ఆటంకములను అధిగమించుట, లేక దేవుని రాజ్యములో పని చేయుటలో వచ్చేటువంటి ఆటంకములను అధిగమించుట. దేవుని రాజ్యంలో నువ్వు పని చేయటానికి పూనుకున్నప్పుడు నీవు అనేకమైన ఆటంకాలు పొందుకుంటావు, అనేకమైన కష్టాలు నువ్వు పొందుకుంటావు, అనేక విధానాలుగా నీవు పరీక్షించబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను గమనించినప్పుడు చాలా చాలా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆశ్చర్యపోయాను. మరి ఎలాంటి కష్టాలు అని నేను చెప్పక పూర్వము దయచేసి మీరు చూడండి, 3వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయాన్ని మీరు తీసి ఉన్నట్లయితే, ఆ అధ్యాయం నేను పదే చదివాను. ఆ కుటుంబం వారు కట్టారు, ఈ కుటుంబం వారు కట్టారు, ఆ వంశపు వారు దీన్ని బాగు చేశారు, ఈ వంశపు వారు ఆ గుమ్మమును బాగు చేశారు అని పదే వ్రాయబడ్డం నేను చూశాను. నేను కావాలని కౌంట్ చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయంలో కట్టిరి,
లేక కట్టెను లేక కట్టబడెను అనేటువంటి మాటలు దాదాపు 12 సార్లు రాయబడింది. ఇదే అధ్యాయంలో బాగు చేసిరి, బాగు చేసెను, బాగు చేయబడెను అనే మాట ఆశ్చర్యం కలిగించే విధముగా 32 సార్లు వాడబడింది. 32 సార్లు రాస్తూ ఉన్నాడు. అందుకనే నేను ఈ మాట క్షేమము కలిగించుట అనే మాటను ఇంకా కొనసాగిస్తూనే ఇంకో మాటను కూడా నేను చెప్తూ ఉన్నాను. నీవు నేను మన అందరము కూడా జీవితాలను కట్టేవారిగా తయారు కావాలి. జీవితాలను కట్టాలి, జీవితాలను బాగు చేయాలి. దయచేసి ఒక మాటను చదవండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 8వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 8వ వాక్యం. దయచేసి చదవండి. పడద్రోయుట కాక, మరలా చదవండి అక్క. పడద్రోయుటకు కాక, పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే, ఆ మాట వినండి, మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేనొకవేళ కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. వాట్ ఏ స్టేట్మెంట్ పాల్ ఇస్ క్లెయిమింగ్. పాల్ ఏం చెప్తూ ఉన్నాడంటే, పడద్రోయబడుటకు కాక మిమ్మును కట్టుటకే దేవుడు మాకు అధికారమునిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు నేను గ్రహించాల్సిన సత్యం ఇదే. మనము జీవితాలను కట్టాలి. నేను ఆయా ప్రాంతాలకు, ఆయా చోట్లకు నేను వెళ్ళినప్పుడు, ఆయా వ్యక్తులతో నేను కలిసినప్పుడు కొన్నిసార్లు వ్యక్తులు వచ్చి సాక్ష్యం చెప్తూ ఉంటారు. అన్నగారు, పాస్టర్ గారు, మీ వాక్యము చేత నేను కట్టబడ్డాను, మీ సలహా చేత నేను బాగు చేయబడ్డాను, మీరు చేసిన ప్రార్థన ద్వారా నా జీవితం కట్టబడింది, నా కుటుంబం కట్టబడింది. ఈ సాక్ష్యాలు వింటూ ఉన్నప్పుడు నేను ప్రభువుకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నేను ఇదే సవాలుని మిమ్మల్ని అందరినీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మీ హృదయంలో వేస్తూ ఉన్నాను. నీ జీవితమును గురించి కొంతమంది ఈ విధముగా చెప్పగలగాలి. సహోదరి, సహోదరుడా, నా స్నేహితుడా, నా స్నేహితురాలా, నీ గురించి, నీ వలన నా జీవితం కట్టబడింది, నా జీవితం బాగు చేయబడింది. నీ సలహాను బట్టి, నీవు చేసిన ప్రార్థనను బట్టి, నీవు నాతో సమయం గడిపిన విధానాన్ని బట్టి నా జీవితం బాగుపడింది, నేను కట్టపడ్డాను అని వారు చెప్పగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, Nehemiah was not just arriving to build the walls, but he was arriving to build the people's lives in the city of Jerusalem. యెరూషలేము పట్టణము చుట్టూ కేవలం గోడలను కట్టడానికి కాదు, జీవితాలను కట్టడానికి నెహెమ్యా దేవుడి ద్వారా పంపించబడుతూ ఉన్నాడు. ఈరోజు నీ యొక్క జీవితంలో ఈ కార్యము అనుభవిస్తూ ఉన్నావా? ఈ కార్యమును అనుభవిస్తూ ఉన్నావా? దేవుని కొరకు పని చేయాలనేటువంటి ఆశ నీకుండగా నీవు దేవుని కొరకు ఇటువంటి కార్యము చేయగలుగుతున్నావా అని నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెహెమ్యా ఎప్పుడైతే పని చేయటానికి ముందుకు వచ్చాడో వివిధ రకాలైనటువంటి కష్టాలు తాను అనుభవించాడు. నేను ఈ కష్టాలను చాలా కేర్ఫుల్గా అబ్జర్వింగ్గా నేను చదివినప్పుడు ఆశ్చర్యపోయాను. నీ జీవితంలో కూడా ఒకవేళ నీవు దేవుని కొరకు సేవ చేయాలి అనే ఆశ నీకున్నట్లయితే, దేవుని కొరకు నేను నిలవబడాలి, నేను సాక్ష్యంగా ఉండాలి, పని చేయాలి అనే ఆశ నీకున్నట్లయితే ఈరోజు నా మాటలు జాగ్రత్తగా వినాలి. దేవుని సేవ సులభమైనది కాదు. దేవుని సేవ కష్టములు లేకుండా ఉండేది కాదు. దేవుని యొక్క సేవ నీ జీవితంలో నిన్ను పరీక్షించకుండా ఉండదు. నువ్వు పరీక్షించబడతావు. అనేక రకాలైనటువంటి కష్టాలు, అనేక రకములైనటువంటి శత్రువులను నువ్వు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి నీ జీవితంలో కలుగుతుంది. దయచేసి చూడండి, 5 రకాలుగా ఎప్పుడైతే శత్రువు నెహెమ్యాను చూశాడో ఆయన కష్టమును ఇంటెన్సిటీ పెంచుతూ, తీవ్రతను పెంచుతూ ఉన్నాడు. నెహెమ్యాకు వ్యతిరేకముగా
తెచ్చేటువంటి కష్టమో లేక నెహెమ్యాను ఇబ్బంది పెట్టాలనేటువంటి విధముగా 5 స్టెప్స్లో ప్రియమైన దేవుని బిడ్డరా అపవాది ప్రయాసపడుతూ ఉన్నాడు. చూడండి, మనం ఒక్కొక్కటి చూద్దాం. 2వ అధ్యాయం దయచేసి చదవండి, 10వ వాక్యము. 2వ అధ్యాయం 10వ వాక్యం. హొరోనీయుడైన సన్బలటును అమోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలుకు క్షేమం కలుగజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. శత్రువు మొట్టమొదటిగా when you arrive on the scene of God's service, దేవుని సేవకు రావాలనే తీర్మానం నువ్వు చేసినప్పుడు ఏమవుతుందంటే శత్రువు మొట్టమొదటిగా ఏం చేస్తాడు? దుఃఖిస్తాడు. దుఃఖిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చదవండి. నేను 5 రకాలైనటువంటి తీవ్రతను నేను చూపించిన తర్వాత వాటి గురించి నేను మాట్లాడతాను. 2వ అధ్యాయము 19వ వాక్యం చదువుకుందాం. 2వ మెట్టు. ఇప్పుడు శత్రువు తన తీవ్రతను కొంత పెంచుతూ ఉన్నాడు. ముందుగా దుఃఖించాడు, అంటే తనలో తాను దుఃఖించాడు. రెండవదిగా ఏం జరుగుతుంది? 19వ వాక్యం. అయితే హొరోనీయుడైన సన్బలటును అమోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును అరబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పనిని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా? రాజు మీదనే మీరు తిరుగుబాటు చేస్తారా? ముందుగా ఏం చేశారండి? ఎక్కడున్న వారు అక్కడే ఉండి దుఃఖిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు కన్ఫ్రంట్ చేస్తూ ఉన్నారు. దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు వీరు? సన్బలటు, టోబియా, గెషెము వీరందరూ కూడా వచ్చి నెహెమ్యాతోనూ ప్రజలతోనూ మాట్లాడుతూ హేళన చేస్తూ ఉన్నారు, గేలి చేస్తూ ఉన్నారు. ఎంతో వారిని అవహేళన మాట్లాడుతూ వారి మీద నిందలు వేస్తూ ఉన్నారు. వారి గురించి వారు చేసేటువంటి పనిని తృణీకరిస్తూ ఉన్నారు. దుఃఖించడం అయిపోయింది. ఇప్పుడు కొంత ధైర్యం తెచ్చుకొని ఇంకా తీవ్రతను పెంచి ఇప్పుడు శత్రువుగా తనకు తీవ్రతను పెంచి నెహెమ్యా మీదకి వచ్చి అంటూ ఉన్నాడు, అవహేళన చేస్తున్నారు, నవ్వుకుంటూ ఉన్నారు. మీరు చేసే పని ఏమిటి? నిజంగా ఇది అవుతుందా? నీ ఒక్కనితో అవుతుందా? మీతో అవుతుందా అనే మాటను మాట్లాడుచు ఏమంటూ ఉన్నారంటే, రాజు మీదనే మీరు తిరుగుబాటు చేస్తారా? యాక్చువల్గా ఎవరు పంపించారు నెహెమ్యానండి? ఎవరు పంపించారు నెహెమ్యాను? రాజే పంపించాడు. రాజు యొక్క అనుమతితోనే నెహెమ్యా యెరూషలేమునకు వచ్చాడు. రాజు యొక్క సహాయ సహకారాలు పొందుకొని నెహెమ్యా యెరూషలేమునకు వచ్చాడు. కానీ శత్రువు ఏమంటున్నాడు? నిజముగా మీరు రాజు చేత పంపించబడ్డారా, లేక మీరు రాజుకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేస్తున్నారా? హీస్ ట్రైయింగ్ టు డిస్కరేజ్. మూడవది చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా చూడండి 4వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు చదువుకుందాం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బలటు మిగులా కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేస్తూ ఉన్నాడు. ఈ మాటను గమనిస్తున్నారా? ముందుగా ఏం చేస్తూ ఉన్నారు వారు? ఎప్పుడైతే నెహెమ్యా వచ్చాడో వారు దుఃఖిస్తూ ఉన్నారు. ఏం కాదులే వీరితో అని దుఃఖిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వీరు పని చేయటం ప్రారంభిస్తూ ఉన్నారో ఇప్పుడు దగ్గరికి వచ్చి వారు అవహేళన చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు జాగ్రత్తగా గమనించాలి. నీ జీవితంలో దేవుని కొరకు పని చేయాలి అనే ఆశ నీకున్నట్లయితే నువ్వు గ్రహించాల్సిన ఒక సత్యము, నువ్వు మరచిపోకూడని ఒక సత్యం ఏంటంటే, నీ శత్రువు నీకు వ్యతిరేకముగా యుద్ధమును ప్రకటించి నిన్ను పడద్రోయాలని, దేవుని సేవల నుంచి వెనక్కు తీయాలని, దేవుని పని చేయకుండా ఉండేటట్లు చేయాలని శత విధాలుగా ప్రయత్నం చేస్తాడు. ముందుగా దుఃఖిస్తూ ఉన్నాడు. రెండవదిగా వచ్చి నీతో నాతో అంటాడు, నువ్వు ఊరుకో, నువ్వేం పని చేస్తావు? నీకు పాటలు పాడటం వచ్చా? వాక్యం చెప్పటం వచ్చా? నీ ప్రార్థనకు అంత బలం ఉందా? నువ్వు ప్రార్థన చేస్తే ఎవరైనా బాగుతారా? నువ్వు ప్రార్థన చేస్తే ఏదైనా మారుతుందా? నీకు వాక్య జ్ఞానం అంత ఉందా? ఏదైనా ఒక ప్రశ్న వేస్తే నువ్వు సరిగా జవాబులు చెప్పగలవా? ఈ విధంగా అవహేళన చేస్తారు. ఇంకో మాట ఏమంటాడు సాతాను? ఎంతోమంది గొప్ప గొప్ప వారు ఉండగా నీకేం చేత అవుతుంది? నీకు అసలు చేత కాదు.
నువ్వేం చెయ్యలేవు. దుఃఖిస్తాడు ముందుగా, రెండవదిగా ఏమవుతుంది, అవహేళన చేస్తూ ఉన్నాడు, ఎగతాళి చేస్తూ ఉన్నాడు, మూడవదిగా తీవ్రతను పెంచి రాస్తూ ఉన్నాడు, రౌద్రుడైపోతూ ఉన్నాడు. నౌ హీస్ ట్రైయింగ్ టు సీరియస్లీ అటాక్. సీరియస్గా ఇప్పుడు అటాక్ చేయటానికి ప్రారంభం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సేవ చేయాలనే ఆశ నీకున్నదా? దేవుని కొరకు నిలవబడాలనే ఆశ నీకున్నదా? ఇదిగో శత్రువు మిగుల రౌద్రుడై నీకు వ్యతిరేకంగా పనిచేయటానికి ఆలోచిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విన్నారు కదూ. ఈ సమయంలో నేను మీ అందరితో కలిసి ప్రార్థన చేయాలని, మీ యొక్క ప్రతి అవసరత కొరకు కూడా ప్రార్థన చేయాలని ఎంతో కోరుచున్నాను. నా గట్టి నమ్మకం ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు అనుభవించే ఏ సమస్య అయినా కూడా దేవుడు తీర్చలేనిదిగా లేదు. అంటే ఎంత పెద్ద సమస్య అయినా సరే, బహుశా సహోదరుడా, సహోదరి, స్నేహితుడా, నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, ఈ సమస్యను దేవుడు తీర్చగలడా? నా యొక్క జీవితము ఇక మారగలదా? ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నాను కదా, ఎలా సాధ్యం అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఈరోజు నేను ధైర్యపరుస్తూ ఉన్నాను. మన ప్రభు మనకు తోడుగా ఉండగా అన్నీ సాధ్యమే. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలంతే. నువ్వు విశ్వాసం ఉంచితే ఎంతటిదైనా సాధ్యమే. మరి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమ, కృప, కనికరములు మా ఎడల కనపరచుటకు ఎంతో ఆనందించేటువంటి దేవానికి స్తోత్రాలు. నా ప్రియ సహోదరి సహోదరుల కొరకై నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. ఈరోజు వాక్యము ద్వారా మీరు మా అందరితో కూడా మాట్లాడి ఉన్నారు. ఆ వాక్యానుసారముగా మేమందరం కూడా నడుచుకోవటానికి మాకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాపమును ప్రక్కకు పెట్టివేయటానికి, దుష్ట సాంగత్యాన్ని ప్రక్కకు పెట్టివేయటానికి, చెడు ఆలోచనలు వదిలివేయటానికి, చెడు వ్యసనముల నుంచి దూరంగా ఉండటానికి మీరు సహాయం చేయండి. పరిశుద్ధతను స్వీకరించటానికి, పరిశుద్ధతతో మేము ఆలోచించి నడుచుకోవటానికి మాకు సహాయం చేయండి. నా ప్రియ సహోదరి సహోదరులు ఎలాంటి కష్టములో ఉన్నా సరే తండ్రి, నీ దగ్గర నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ కష్టాలలో వారికి బలమును దయచేయండి. ఆ కష్టములు అధిగమించటానికి సహాయం చేయండి. మీ గొప్ప ఆశీర్వాదాల చేత వారి జీవితంలో నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, అస్వస్థతగా ఉన్నటువంటి వారు ఈ సమయంలో మీ శక్తి చేత తాకబడుదురుగాక. మీ రక్తంలో స్వస్థత ఉండగా తండ్రి, ఎటువంటి అనారోగ్యము కలిగిన వారైనా సరే ఈ సమయంలోనే తండ్రి వారు స్వస్థత పొందుదురుగాక. మీరే కనికరించండి, కృప చూపించండి. మీ ఆశీర్వాదానికి మేమందరం కూడా వారసులుగా మీరు చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామముననే అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.